డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఆర్ బిఎల్ఐసి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో మనకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి. సో ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. సో చాలామంది చూడలేరు. సో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో మీరైతే ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళకపోతే మళ్ళీ మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మీకు అలో చేయరు. ఓన్లీ థియరీ మాత్రమే రాసుకుంటారు. సో మళ్ళీ మీరు జూనియర్స్తో వెళ్ళాలి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను. అండ్ చాలామంది మాకు సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. ఆ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే చెప్తాను. సో ఇక్కడ ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. సో చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమందికి తెలియదు కాబట్టి సో కొన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బిఎల్ఐసి 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, అంటే 2025 to 2026 అకాడమిక్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్ ఎండ్లో అన్న ఉంటాయి, జూలైలోనే ఉంటాయి. సో మోస్ట్లీ జూలైలో మనకైతే ఉంటుంది. సో దీనికన్నా ముందు మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే ఎగ్జామ్ ఫీజ్ మీరు పే చేసుకోవాలి. సో ఇది కూడా చాలా మంది పే చేయరండి. అంటే వన్స్ మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తే డైరెక్ట్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు అంటారు చాలా మంది. అట్లుండదు. సో మీకు 1 month ఆర్ 45 days బిఫోర్ మీకు ఎగ్జామ్ ఫీజ్ రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ నోటిఫికేషన్. సో అది ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్కి అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో జూన్ ఎండ్లో అన్న ఉంటుంది, జూలైలో అన్న మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. సో మనకు ఎవరైతే ఈ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఉంటారో మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వగానే 3 or 4 daysలో మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వితిన్ 1 weekలోనే ఉంటాయి. మనకు ఎక్కువ టైం అయితే ఉండదు. మీ స్టడీ సెంటర్లోనే ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో అన్ని స్టడీ సెంటర్లో మీరు ఏవైతే ఎంచుకున్నారో ఆ స్టడీ సెంటర్లో ప్రాక్టికల్ క్లాసెస్ అయితే పెడతారు. దానికి సంబంధించిన షెడ్యూల్ మనకు వెబ్సైట్లో ఉంటుంది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అయితే మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ కావచ్చు, మీకు అప్కమింగ్ ఈ షెడ్యూల్స్ కావచ్చు, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, అన్నీ అందులో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ ప్రాక్టికల్ క్లాసెస్లో ప్రతి స్టడీ సెంటర్ మీ యొక్క అడ్మిషన్ నంబర్, ఏ బ్యాచ్, ఏ రోజు, అవన్నీ డీటెయిల్గా ఇస్తారు. ఆ రోజు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయాలి. సపోజ్ మీరు ఆ రోజు వెళ్ళకపోతే మీకు ఏవైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయో మీకైతే అటెండ్ అవ్వనివ్వరు. సో మీకు ఫెయిల్ కిందనే కన్సిడర్ చేస్తారు. సో మెయిన్గా సపోజ్ అవి అటెండ్ అవ్వకపోయినా మేము థియరీ రాసుకోవచ్చు అంటే థియరీ రాసుకోవచ్చు. సో థియరీకి నో ప్రాబ్లం. మీరు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే ప్రాక్టికల్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ రోజు అలో చేయరు. ఇది మెయిన్ పాయింట్. సో నో అటెండెన్స్, నో ప్రాక్టికల్ క్లాసెస్. సో ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించింది ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకు బేసిక్ కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాసెస్ అండి. సో సింపుల్గా ఉంటుంది. సో మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2nd February 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఈ 2025లో వేరే స్టడీ సెంటర్లో ఆర్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరికీ సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో 2nd February నుంచి 11th March వరకు మనకు ఉన్నాయి. సో మీరేం చేయాలి, ఏ డేట్ రోజు ఉంది, మా యొక్క బ్యాచ్ ఎక్కడ, మా స్టడీ సెంటర్ ఎక్కడ, అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో సో మనకు క్లాసు, ఆ ప్రాక్టికల్ క్లాస్ వచ్చేసి ఒకటే రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజు మీకు బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, మనకి బేసిక్ కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన బేసిక్ అన్నీ చెప్తారు. ప్రాక్టికల్ క్లాసెస్ అంటే అక్కడ ల్యాబ్ కావచ్చు ఏం చెప్పరు, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తారు, బేసిక్స్ ఏమేమి ఉంటాయి అవి చెప్తారు ఒకటే రోజు. సో ఒక్క రోజే కాబట్టి అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. సో మనకు టైమింగ్స్ వచ్చేసి 10:30 to 5 PM వరకు మనకు జనరల్గా ఉంటుంది. ఈ క్లాసెస్ అన్ని మీ యొక్క స్టడీ సెంటర్లో ఉంటాయి. ఆ పీడిఎఫ్లో మీరైతే అడ్రస్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు డౌట్, ఆబ్సెంట్ అయితే ఇప్పుడు నేను అటెండ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు తెలియదు. సపోజ్ నాకు 2nd February నుంచి స్టార్ట్ అయింది, నేను చూసుకోలేను. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే మరి వెళ్ళొచ్చా లేదని అది చెప్తానండి. సో మెయిన్గా మీ యొక్క స్టడీ సెంటర్కి మీరు వెళ్ళాలి. సపోజ్ ఎవరైతే అటెండ్ అవ్వలేరో మీరు ఏం చేయాలి, మీ స్టడీ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కోర్స్ కోఆర్డినేటర్ ఉంటారు. అంటే మీరు ఏదైతే బిఎల్ఐసి కోర్స్ కోఆర్డినేటర్ కావచ్చు, ఆ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ దగ్గర వెళ్ళి, సార్ నేను చూసుకోలేను, నాకు తెలియదు ఇలా ల్యాబ్ క్లాసెస్ ఉంటాయని అటెండ్ అవ్వాలని. సో నార్మల్గా థియరీ ఎగ్జామ్స్ రాగానే అటెండ్ అవ్వకపోయినా ఏం కాదని మీరు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో 90% ఆఫ్ ద స్టడీ సెంటర్ యాక్సెప్ట్ చేస్తారు. సో మేము కొంతమంది యాక్సెప్ట్ చేయమంటారు, కాకపోతే మీరు రిక్వెస్ట్ చేయాలి. సో ఒక ప్రాపర్ రీజన్ చెప్పాలి, సార్ మాకు తెలియదు, ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నాము, మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పండి. కొన్ని గ్రూప్స్కి వాట్సాప్ గ్రూప్స్ చేశారు, కొంతమందికి చేయలేరు. సో వాట్సాప్ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు మీరు ఏదో ఒక రీజన్ చెప్పి సో మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అంటే యాక్సెప్ట్ చేస్తే అప్పుడు సపోజ్ మీకు 5th February ఉంది, కానీ మీరు ఈ వీక్లో వెళ్ళిన అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజైతే మీకు ఒరిజినల్ షెడ్యూల్ ఉంటారో ఆ రోజు బ్యాచ్కి 50 members ఉంటారు. ఆ బ్యాచ్కి సంబంధించిన అటెండెన్స్ షీట్ ఉంటుంది. సో అన్నిటికన్నా మెయిన్ అటెండెన్స్ షీట్. ఆ అటెండెన్స్ షీట్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. జస్ట్ అక్కడ సైన్ చేయమంటారు. సో ఎప్పుడైతే మీరు సైన్ చేస్తారో మీరు ఆ రోజు ప్రజెంట్ అయినట్టు. సో మీరు వెళ్ళకపోయినా
ప్రజెంట్ అయినట్టే. కాకపోతే మీరు ఏదో ఒక రోజు అయితే వెళ్తారు, సపోజ్ ఆబ్సెంట్ అయ్యారు, రేపు వెళ్ళిన తర్వాత మీరు మార్నింగ్ 5 to 5 అక్కడనే ఉండి ఆ క్లాసెస్ అన్ని విన్న తర్వాత మీరు ఏ రోజైతే మిస్ అయ్యారో ఆ రోజుకి సంబంధించిన షీట్ ఇస్తారు. ఆ షీట్లో మీరు సైన్ పెట్టాలి, పెడితే ఆ రోజు మీరు అటెండ్ అయినట్టు ప్రూఫ్. సో అలా మీరు అందరూ మీ యొక్క స్టడీ సెంటర్స్కి వెళ్ళాలి. సో యాక్సెప్ట్ చేస్తే ఓకే. సో 60 to 70% ఆఫ్ ద స్టడీ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. మీరు రిక్వెస్ట్ చేయాలి. సపోజ్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్, సో మీరు సెకండ్ సెమిస్టర్లో వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇదే టైంకి మీకు మార్చ్లో మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు జూనియర్స్తోనే అటెండ్ అవ్వాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో రిక్వెస్ట్ చేసుకోవాలి. సో బ్యాచ్, డేట్, అడ్మిషన్ నెంబర్, వెన్యూ, ఎక్కడికి వెళ్ళాలి అవి మీరు చూసుకోవచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మీరు వర్కింగ్ డేస్లోనే వెళ్ళాలి. హాలిడేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, అలా వెళ్ళకూడదు. మార్నింగ్ 10 or 10:30 వరకు మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి రిక్వెస్ట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ వాళ్ళు ఉంటారో, సో అక్కడ మనకు రాజారెడ్డి గౌడ్ సార్ ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ ఉంటారండి. సో మీరు రిక్వెస్ట్ ఒప్పుకోకపోతే కొద్దిగా రిక్వెస్ట్ చేయండి, సార్ నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాను సార్, నాకు తెలియదు, ఏదో ఒకటి చెప్పాలి. సో ఆ సారే మనకు బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కంప్లీట్ మన తెలంగాణ వైడ్గా ఉన్న అన్ని ఈ కోర్సెస్కి హెడ్. సో హెడ్ కాబట్టి మీకు యాక్సెప్ట్ చేయరు, కాకపోతే మీరు రిక్వెస్ట్ చేయాలి, చాలా దూరం నుంచి వచ్చాను సార్, నాకు తెలియదు, మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు, సో యాక్సెప్ట్ చేయండి, ఒక్కసారికి యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్కి ప్రాబ్లం అవ్వచ్చు సార్, ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 90% యాక్సెప్ట్ చేస్తాడు. సో మీరైతే ట్రై చేయాలి. మిగతా స్టడీ సెంటర్లో యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు వెళ్ళి ప్రాపర్గా మాట్లాడితే మీరు ఏదో ఒక బ్యాచ్, సపోజ్ చాలా బ్యాచెస్ ఉంటాయి, ఏదో ఒక బ్యాచ్లో మీరు ఆబ్సెంట్ అయ్యారు. ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకు 11th March లాస్ట్ డేట్, అంతలోపు మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. నేను 11th March తర్వాత వెళ్తా అంటే కుదరదు. ఆ బ్యాచెస్ ఏవైతే ఉంటాయో అప్పుడే ఆ క్లాసెస్కి సంబంధించిన ఫైనల్ సబ్మిషన్ కొడతారు. సో 11th March లోపు మీ సైన్ అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం కాదు. అలా అని మరీ లేట్ చేయకండి. ఇప్పుడు ఈ మార్చే లాస్ట్ కాబట్టి, సో మీరు ఎవరైతే ఇంకా వెళ్ళలేరో మీ డేట్ అయిపోతే వెళ్ళండి. ఇంకా కాలేదు, మా డేట్ ఇంకా ఉంది మార్చ్లో అంటే ఆ రోజే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో మీరైతే రిక్వెస్ట్గా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మెయిన్గా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మీరు తొందరగా వెళ్ళండి. వేరే అదర్ స్టడీ సెంటర్ వాళ్ళు కూడా మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీరైతే నెక్స్ట్ బ్యాచెస్కి అంటే నెక్స్ట్ జూనియర్స్తోనే వెళ్ళాలి. సో ఎవరు చెప్పారు ఇవంటే మీరు ఏం చెప్పకూడదు, సార్ ఇట్లా నాకు మర్చిపోయాను కాబట్టి నేను వచ్చాను సార్ రిక్వెస్ట్ చేయడానికి అంటే సరిపోతుంది. హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి, ఇప్పుడు అట్లాంటి పాసిబిలిటీ ఏమి ఉండదు అంటారు. సో హెల్ప్ డెస్క్ వాళ్ళు స్టూడెంట్ ఫేవర్గా ఉండరు, వాళ్ళ గైడ్లైన్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. యాజ్ పర్ రూల్స్ మీరు నెక్స్ట్ ఇయరే చేసుకోవాలి. కాకపోతే రిక్వెస్ట్ చేస్తే జస్ట్ సైనే కాబట్టి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సపోజ్ అప్డేట్ అయిపోయింది అంటే మనం ఏం చేయలేం. కొన్ని సెంటర్లో అప్డేట్ కాదు, అన్ని ఈ బ్యాచెస్ మనకు లాస్ట్ డేట్ 11th March కాబట్టి 11th March వరకు ఎంతమంది ప్రజెంట్ అయ్యారో ఆ షీట్ అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసే ప్రాసెస్లో మీరు వెళ్ళి అటెండ్ అయ్యి సైన్ పెట్టేస్తే మీరు అలో చేస్తారు ఎగ్జామ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది మీకు, సపోజ్ ఆ ల్యాబ్ అంటున్నారు, ల్యాబ్ ఎగ్జామ్ ఈజీ ఉంటుందండి. మనకి ఏదో ల్యాబ్ అంటే కంప్యూటర్ ల్యాబ్ లాగా అట్లా ఏముండదు, జస్ట్ కూర్చోబెడతారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, థియరీ రాసుకోవాలి. ఎందుకంటే మనకు అన్ని స్టడీ సెంటర్లో ఈ ల్యాబ్స్ లేవు, ఓన్లీ ఉంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, అవి చేపిస్తారు. సింపుల్గా పాస్ అవుతారు, అందులో ఎవరు కూడా ఫెయిల్ అవ్వరు, సింపుల్గా ఉంటుంది. సో మిగతా స్టడీ సెంటర్లో జస్ట్ మీరు క్వశ్చన్స్ రాసుకోండి అట్లా అంటారు. సో ఇది అటెండ్ అవ్వడమే మెయిన్ పాయింట్. మీరు అక్కడ చదివి ఆ ల్యాబ్ కోసం వెళ్ళి ఎగ్జామ్ రోజు అవేముండవు, మీరు అటెండ్ అయితే సరిపోతుంది. ఒక్కరోజే కాబట్టి అటెండ్ అవ్వడమే మీరు పాస్ అయినట్టు. అటెండ్ అయితే కంపల్సరీ పాస్. సో మీరైతే మెయిన్ పాయింట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే ఇంకా వెళ్ళలేరో మీరైతే వెళ్ళండి. ఆ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా ఈ బిఎల్ఎస్సి చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, చాలామంది తెలియదు. ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ చేస్తే ఓకే, అందులో ఏమైనా అఫీషియల్ డేటా ఉంటే దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఎవరికైతే వాట్సాప్ ఛానల్ కావచ్చు, ఏమైనా గ్రూప్స్ కావచ్చు, మీ స్టడీ సెంటర్ వాళ్ళు చేయకపోతే మీరైతే వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ డేట్స్ కన్నా ముందు ఒక 45 days ముందే వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.